మాట్లాడు దానికి మేము విమర్శిస్తున్నాము. పుట్టమధు నువ్వు అంటాను భౌతవాది అంటాను. అంబేద్కర్ నాదే అంటాను. అంబేద్కర్ మీ ఇంట్లో పుట్టిండా? అంబేద్కర్ ప్రతి ఒక్కరు అంబేద్కర్ దండేసినందుకే ఏం పోయింది? ప్రతి ఒక్కరు అంబేద్కర్. ఎస్సీ బీసీ ఎస్టీ అందరికీ అంబేద్కర్ ప్రతి ఒక్కరికి అంబేద్కర్. నువ్వు అంటే అంబేద్కర్ చేసే జాడలు నడుస్తానావా నువ్వు? అని ఎట్లా చేస్తాను నడుస్తానావా? ప్రతి ఒక్కరిని తిట్టుడు ఇదేనా నీ తిట్టుడు? శ్రీధర్ బాబు సార్ ఇప్పుడు మేము తిట్టాలంటే మాకు ఒక్క నిమిషం పట్టేది, కానీ మా సంస్కారం మా శ్రీధర్ బాబు సార్ మాకు అట్లా నేర్పలేదు కాబట్టి మేము తిట్టలేము. మాకు తిట్టామంటే ఇప్పుడు తిడతాం మేము. నీది ఏంటంటే నీకు బాధ అంటే ఇప్పుడు ఎలక్షన్లు వస్తే నేను ఓడిపోతా, నువ్వు ప్రజలకు ఏం చేయలేదు, 10 సంవత్సరాలు నువ్వు ఏం చేసినావు? ఒక్క పని చేయలేదు కాబట్టి నువ్వు భయపడి ఏం అంటే ఇట్లా ఇవన్నీ స్కీమ్లు చేస్తాను, భయపడతాను. మాకు భయపడి నువ్వేం చేసినావు? పిల్లలకు కాలేజ్ కట్టిస్తాను, కాలేజ్ కట్టియలే, స్కూల్ కట్టియలే. ఇది కాళేశ్వరం అంటే అది మునిగిపోయింది. నువ్వేం చేసినావు? ఇప్పుడు మా సార్ ఇప్పుడు వచ్చి మా ప్రజలకు ప్రతి ఒక్కరు చేస్తాను. రేషన్ కార్డు చేయించినావా? మా సార్ చేయించిన రేషన్ కార్డు. నువ్వేం చేసినావు? అసలు బొమ్మని పళ్ళగొడతాను అంటాను. శ్రీధర్ బాబు కాళ్ళ కింద బతికి శ్రీధర్ బాబు పైకి వచ్చి ఎంపీటీసీ శ్రీధర్ బాబు దగ్గరికి ఉంటేనే ఎంపీటీసీ అయినావు, ఎంపీపీ అయినావు, జడ్పీ చైర్మన్ అయినావు. నువ్వేం అసలు ఎట్లా మాట్లాడతాను? అసలు మాట్లాడే అర్హత ఉందా శ్రీధర్ బాబు కోసం? మేము మాట్లాడంటే ఫుల్ మాట్లాడచ్చు, కానీ మాకు అట్లా లేదు కాబట్టి మేము మాట్లాడతలేము. నువ్వు శ్రీధర్ బాబు విగ్రహానికి టచ్ చేయి, మా మహిళలు మేము చూసుకుంటాం. నువ్వేమనుకుంటున్నావు? అసలు ఏం చేయలేక ఏం దోయక ఇవన్నీ స్కీమ్లు పెడతానా? నువ్వు ఇప్పుడు తెలుగులో తిట్టినావు, నేను హిందీలో తింటా, మరాఠీలో తింటా. నువ్వేం చేస్తావు? మేము చూస్తాం మహిళలు. ఇప్పుడు నేను ఇచ్చటించి నీకు వార్నింగ్ ఇస్తాను. మేము మహిళలు అంటే నువ్వేం చేస్తావు? మేము చూస్తాం. నేను ఒకటి చెప్తాను, నేను కూర్చున్నాయి చేతికి అంటే అది నీకు ఖచ్చితంగా నీకే తగ్గుతుంది. అది అట్లా ఎవరికి లేదు. ఎక్కడ దీని అక్కడనే ఉండడు అని నీకు చెప్తానా? ఇవన్నీ వదిలిపెట్టు. మా సార్ కుటుంబానికి ఎవరు మా సార్ కుటుంబం జోలికి వచ్చినాం అనుకో, మా మహిళలే మేము చూసుకుంటాం. ఇది నీకు వార్నింగ్ ఇస్తానా నేను. జై కాంగ్రెస్. పుట్టమధు, నువ్వు పెంచకలపేటలో అంబేద్కర్ విగ్రహం గురించి నువ్వు మాట్లాడిన తీరును తీవ్రంగా ఖండిస్తున్నాం. దానికి సబ్ డివిజన్ అయిన కాటారం మండల్లో దీని దిష్టి బొమ్మను కూడా దహనం చేయడం జరిగింది. మరి నీవు 8 సంవత్సరాల క్రితము అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టి నువ్వు అధికారంలో ఉండి కూడా మరి ఆ విగ్రహాన్ని అవమానించి ముక్కేసి అట్లనే ఉంచినావు. నువ్వు అంబేద్కర్ వాది ఎట్లా అవుతావని చెప్పి మేము ఈ సందర్భంగా అడుగుతున్నాము. మరి ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో స్పీకర్ గా చేసినటువంటి శ్రీపతిరావు సార్ గారిని నువ్వు విమర్శించే నైతిక హక్కు నీకు లేదు. నీ తండ్రి ఎవరో చెప్పుకునే అర్హత కూడా నీకు లేకుండా పోయింది. నువ్వు ఈ దేశంలో మాతృస్వామ్య రాజ్యం ఉంది. తల్లి పేరు కాదు ఇక్కడ చెప్పుకునేది, తండ్రి పేరు చెప్పుకుంటారు. కానీ నువ్వు నీ తండ్రి పేరు చెప్పకుండా తల్లి పేరు చెప్పుకొని తిరుగుతున్నావంటే నీకు అర్హత లేదు అని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఇంకొకటి ఏంటంటే అతని గురించి నువ్వు మాట్లాడుతున్నావు. తను చనిపోయి 27 సంవత్సరాలు అవుతుంది. నీ రాజకీయం కోసం చనిపోయిన వాళ్ళను కూడా వదిలిపెట్టకుండా వారి కుటుంబంపై నిందలు అపవాదులు వేస్తున్నావు అంటే నీది ఎంత నీచమైన రాజకీయమో ఈ ప్రాంత ప్రజలకు అర్థమవుతుంది. ఇంతమంది 2 లక్షల ఓటర్లు ఉన్న ఈ నియోజకవర్గంలో నీకొక్కడికే ఎందుకంటే నిన్ను ఇంట్లో పెట్టుకుని ఒక కొడుకులాగా చేరదీసి నీకు అన్ని పదవులు ఇచ్చి అనుభవించి నువ్వు ఇవాళ పుట్టమధు అనే పేరు ఈ ప్రాంతంలో తెలుస్తున్నది అంటే అది శ్రీపతిరావు కుటుంబం వల్లనే అనేది ఈ ప్రాంత ప్రజలకు తెలుసు. కానీ మీరు ఈ రోజు తిన్నింటి వాసాలు లెక్కబెట్టినట్టు పూర్వము మన చరిత్రలో చెప్పుకుంటున్నాం. భస్వాసురుడు అనేవాడు ఉండేవాడు. వరం ఇచ్చిన దేవుణ్ణే భస్వం చేయాలని చూసిండు. కానీ నువ్వు కూడా ఈ ప్రాంతంలో నీకు అన్నం పెట్టిన వాడిని చేయాలంటే ఈ ప్రాంత ప్రజలు ఓటు ద్వారా నీకు బుద్ధి చెప్పిండ్రు. అయినా నీకు బుద్ధి వస్తలేదు. అయినా దైవ సమానులు అయినటువంటి శ్రీపతిరావు గారి గురించి మాట్లాడితే ఇంతవరకు చెప్పిన మా మహిళా సోదరుల ఏం చెప్పిర్రు? నిన్ను తరిమి కొడతామని చెప్పిండ్రు. అదే జరుగుతుంది. అంతవరకు తెచ్చుకోకు. ఓటు ద్వారా నిన్ను ఓడించి సైలెంట్ గా ఇంట్లో కూర్చోబెట్టిరు. అంతటితో నువ్వు ఆగు, చెప్పు దెబ్బల పాలు కాకు అని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఇంకొకసారి ఇలాంటివి జరిగినట్టయితే మా మహిళలు మగవాళ్ళ దాకా అవసరం లేదు, మా మహిళలే నీకు గుణపాఠం చెప్తారని
ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఈ ప్రాంత మహిళా సోదరిమణులందరికీ జాగ్రత్తగా ఉండాలి, భయపడొద్దు. శ్రీపతిరావు సార్ మన ఈ ప్రాంత ప్రజల కోసం ప్రాణాలను అర్పించిండు. అయినప్పటికీ కూడా శ్రీధర్ బాబు సార్ గారు ఈ ప్రాంత ప్రజల కోసం ముందుకొచ్చి వారి కుటుంబం మనకు అండగా దండగా ఉంది కాబట్టి మనం కూడా వారికి అండదండగా ఉండాలని మా మహిళా సోదరీమణులకు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన వారికి ముగిస్తున్నాం.